ఈ నెల 27వ తేదీన వరంగల్లోని ఎలుకతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనేందుకు సూర్యాపేట జిల్లా నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రైతులు 20 ఎడ్ల బండ్లలో మీటింగ్కు బయలుదేరారు. నిమ్మికల్ దండుమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎడ్ల బండ్లు బయలుదేరాయి. జగదీష్ రెడ్డి కొంత దూరం ఎడ్ల బండిని నడిపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డితో దూరదర్శన్ యాదగిరి ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఈ రజతోత్సవ వేడుకలకి సూర్యాపేట జిల్లా నుంచి రైతులు తరలి వెళ్తున్నారు. సుమారు 20 బండ్లలో రైతులు వెళ్తున్న క్రమంలో నెమ్మికలు దండుమైసమ్మ ఆలయం వద్ద మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తానే స్వయంగా బండి నడుపుతూ బండ్లని ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు రైతులు ఎడ్ల బండ్లపైన సమావేశానికి వెళ్తున్నారు, ఇది ఎలా చూడొచ్చు? ఇది 2 రకాలుగా చూడొచ్చు. వాస్తవం జరుపుకుంటుంది మేము బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ. కానీ రైతాంగం మొదట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కేసీఆర్కు చెప్పాలని, కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ వస్తేనే మళ్ళీ మా కష్టాలు తీరుతాయి, మేము మంచిగా చల్లగా నీడలో ఉన్న వాళ్ళం అనవసరంగా బయటపడి ఎండలకు వచ్చినాం కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని అని ఒక బాధను వ్యక్తం చేస్తూ మేము వరంగల్ సభకు పోతామని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు. సరే నేను చూసుకోండి, ఎండలు జాగ్రత్త, ఎండలు ఉన్నాయి, ఇబ్బందులు పడతారు, జాగ్రత్త చూసుకోండి అని చెప్పినాను. మేము పోతాం, ఏదేమైనా సరే మేము ఈ ఎండలు మాకు లెక్క కాదు, మేము నీడలో ఉన్న వాళ్ళు అనవసరంగా పోయి పొయ్యిలో పడ్డాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ఆ వేడి ముందట ఈ వేడి మాకు లెక్క కాదు అని చెప్పారు రైతులు. బయలుదేరింది వాళ్ళ దారింటే చూస్తున్నప్పుడు గ్రామాలలో ప్రజలు ఈ రకంగా వచ్చి స్వాగతం చెప్తున్నప్పుడు చూస్తే ఇది ఒక పండగలాగా మారిపోయింది. ఒక పండగ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ అంటే మనది, మన ఇంటి పార్టీ, ఇది మన పండగలాగా చేసుకోవాలి అని చెప్పి ప్రజలు భావిస్తున్నట్టుగా మనం చూడాలి. అంటే వరంగల్ వేదిక నుంచి కార్యకర్తలకి ఏ విధమైన భరోసా కల్పించబోతున్నారు? వాస్తవానికి ఏ పార్టీ అయినా ఆ పార్టీ వాళ్ళ రజతోత్సవాలు వాళ్ళ పార్టీ సొంత సమావేశాలు పెట్టుకున్న సభలు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ గత విజయాలు అవన్నీ కూడా నెమరేసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చి ఉంది. కేవలం సంవత్సరాల కాలం జరిగింది అధికారం నుంచి పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మోసపోయినాం, అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నాం, కాంగ్రెస్ పార్టీ చేత ద్రోహానికి గురమైనామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా మేము సభకు వచ్చి మా పాపం ప్రక్షాళన చేసుకుంటామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు. ప్రజలు ఒక పండుగలాగా ఉత్సాహకర వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో గత వాస్తవ విషయాలను నెమరు వేసుకుంటూనే రేపు ఏం చేయాలి అనే విషయం ప్రజలకు ఒక సందేశం ఇస్తారు కేసీఆర్. ప్రజలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే విషయంలో ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. రైతుల పక్షాన ఎప్పటికీ పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మాజీ మంత్రి చెప్తున్నటువంటి విషయం. అశోక్, దూరదర్శన్, సూర్యాపేట జిల్లా.